ఒకసారి ఒక బస్సు వెళ్తూ ఉంది. ఆ బస్సులో పిక్నిక్ వెళ్తూ ఉన్నారు. చాలామంది గుంపుగా ఉన్నారు. ఒక్క సీట్ ఖాళీ లేదు. అందరూ తాగేవాడు తాగుతూ ఉన్నాడు, దాంట్లో సిగరెట్ కాల్చేవాడు సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు. ఎవడి పనిలో వాడున్నాడు. భయంకరమైన డ్రైవర్ తాగి డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అల్లర్లు కేకలు వేస్తూ పాటలు పాడుతూ పోతూ ఉన్నారు. చాలా పెద్ద జర్నీ వెళ్తూ ఉన్నారు. సాయంకాలం అయింది. సడన్గా మబ్బులు గమ్ముకున్నాయి. వర్షం పడడం మొదలుపెట్టింది. అంతలోనే మెరుపులు రావడం మొదలుపెట్టాయి. అంతలోనే థండర్స్ ఏమంటారు వాటిని, పిడుగులు పడడం మొదలుపెట్టాయి. ఏమైందో తెలుసా? ఒక్కసారిగా బస్సులో ఉన్న వారందరికీ భయం అయిపోయింది. భయం వచ్చేసింది. ఇంత సడన్గా మబ్బులు, ఇంత సడన్గా ఈ ఘోరమైన వర్షం, మెరుపులు, పిడుగులేంటి? వాళ్ళు చూస్తున్నారు. బస్సు వెళ్తూ ఉంది. చూస్తుండగానే బస్సుకి కొంచెం ముందున్న ఒక చెట్టు మీద పిడుగుపడి చూస్తుండగానే ఆ చెట్టు కాలిపోయింది. అందరిలో అరుపులు ఆగిపోయాయి, కేకలు ఆగిపోయాయి. భయంతో వణకడం మొదలుపెట్టారు. డ్రైవర్ మెల్లిగా ఆ బస్సు నడిపిస్తూ వెళ్తున్నాడు. మళ్ళీ ఒక పిడుగు పడింది. ముందున్న చెట్టు కాలిపోయింది. ఇట్లాగా 2-3 సార్లు అయ్యేసరికి వాళ్ళకి అర్థమైంది, ఇంకా మనం చేరాల్సిన గమ్యస్థానం చేరం. ఇంకా ఏదో ఒక పిడుగు మన మీద పడుద్ది, మన పని అంతే సంగతులు అని అనుకున్న సమయంలో ఒక పెద్ద ఆయన ఆ బస్సులోంచి లేచి బస్సును ఆపండి అన్నాడు. అందరూ డ్రైవర్ గారు బస్సు ఆపాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడు, నాకు అర్థమవుతున్న సంగతి ఏంటంటే ఇది దేవుని ఉగ్రత. ఇంత సడన్గా మబ్బులు రావడం, వర్షం రావడం, మెరుపులు రావడం, పిడుగులు పడడం, మనం కొంచెం చూస్తుంటే మన ముందు పడి చెట్టు గాలిపోతూ ఉంది. అది మన మీద పడే ప్రమాదం ఉంది. కనుక ఒక పని చేద్దాం. నాకు అనిపిస్తున్న విషయం ఏంటిదంటే మన బస్సులో ఎవడో చాలా పెద్ద పాపి ఉండాలి. అందుకే ఈ అపాయం మన మీదకి వస్తూ ఉంది. యోనా సమయం గుర్తుంది కదా, తుఫాన్ రావడం. వాళ్ళు అన్నారు, సార్ మరి నిజమే మీరు అన్నట్టు ఎవడో పెద్ద పాపి, చాలా ఘోరమైన పాపి ఉంటే ఉండొచ్చు, కానీ గుర్తుపట్టేది ఎలా? అందరం దేవదూతల్లాగే ఉంటాం ఇక్కడ. ఏమైందో తెలుసా? ఆ పెద్ద ఆయన అన్నాడు, ఏం లేదు, ప్రతిసారి మనం వెళ్తుంటే చెట్టు ముందున్న చెట్టు మీద పడుతుంది కదా, ఆ పాప ఎవడో గుర్తించాలంటే చాలా సులువు. బస్సు ఒక్కొక్కడిగా దిగి ఆ చెట్టు మీద చేయబెట్టండి, ముందున్న చెట్టు మీద. ఆ పిడుగు ఎవరి మీద పడుద్దో వాంతో ఆ సమస్య క్లియర్ అయిపోతుంది, మనం చేరాల్సిన గమ్యస్థానం మనం చేరొచ్చు. ఆ బస్సులో ఉన్న వాళ్ళు అన్నారు, సార్ మీతోనే మొదలు పెట్టండి అని. ఆ ముసలాయన భయపడుతూ దిగి వెళ్ళి ఆ చెట్టును తాకాడు. అందరూ బస్సులోంచి చూస్తున్నారు, ఆ పిడుగు పడుద్దా అని. పడలేదు. డ్రైవర్ గారు వెళ్ళారు. ఒక్కొక్కడుగా స్త్రీలు, పురుషులు, పిల్లలందరూ వెళ్ళారు. భయంతో తాకుతున్నారు, వస్తున్నారు, ఏ హాని జరగట్లేదు. చివరికి ఒక్కడు కూర్చున్నాడు వెనకాల. వాడు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. అందరూ బస్సులో ఎక్కారు. రే, మేము ప్రొద్దున్న నుంచి ఒక్కొక్కరుగా దిగి వెళ్తున్నాం కదా, ఇప్పుడు నీ టర్మ్ ఇది, నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళి ఆ చెట్టును దాకు అంటే వాడు ఏడుస్తున్నాడు. వద్దు, దయచేసి నన్ను పంపించొద్దు, దయచేసి నన్ను పంపించొద్దు అని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళు కోపంతో, రే మేము అందరం వెళ్ళినప్పుడు నువ్వెందుకురా వెళ్ళావు, ఒకవేళ నువ్వు వెళ్ళకపోతే మేమే నిన్ను చంపేస్తాం అని అన్నప్పుడు ఏడుస్తూ వద్దు అని బ్రతిమలాడుకుంటూ వెళ్ళి ఆ చెట్టును తాకడానికి వెళ్ళినప్పుడు బస్సులోంచి అందరూ చూస్తూ ఉన్నారు. తెలుసు వారందరికీ పిడుగుపడుద్ది, ఎందుకంటే చివరివాడు వీడే కదా. ఏడుస్తూ వెళ్ళి ఆ చెట్టును తాకాడు. పిడుగులు పడ్డాయి. చెట్టును తాకిన ఆ వ్యక్తి మీద కాదు, బస్సులో ఉన్న వారందరి మీద. వినండి, ఆ బస్సులో ఉన్న వారందరి మీద పడడానికి కారణం ఏంటో తెలుసా? వారు ఇంతవరకు వాళ్ళు భద్రంగా ఉండడానికి కారణం ఏంటంటే ఆ బస్సులో ఉన్న వారి మీద పిడుగులు పడకుండా వారి కొరకు విజ్ఞాపన చేస్తున్న వ్యక్తి అతను. ఇప్పుడు కొట్టండి చప్పట్లు. వారు నాశనము కాకుండా వారి కొరకు వెనకాల కూర్చొని కన్నీరు గారుస్తూ ఉన్నాడు. ప్రేమైన సంగమా, దేవుడు ఈరోజు మన నుండి అదే కోరుతా ఉన్నాడు. ఒక్క మాట చూడండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనం చదవండి. నేను మిమ్మును జాగ్రత్తగా వినండి.
చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమవును. చప్పట్లు కొడదామా. దేవుడు ఏం కోరుతున్నాడు తెలుసా తన ప్రజల నుండి? మీరు ఏ దేశానికైతే చెరపట్టబడిపోయారో వాళ్ళు మిమ్మల్ని బాధ పెడతారు, వాళ్ళు మిమ్మల్ని తంతున్నారు, వారు మిమ్మల్ని హేళన చేస్తున్నారు. దానికి కూడా ఒక కారణం ఉంది. మీరు ఏం చేయాలో అది చేయలేదురా బాబు, నన్ను పక్కకు పెట్టారు, నేను అప్పగించినా వారు తంతున్నా, తిడుతున్నా, అవమానపరుస్తున్నా మీరు ఏం చేయాలో తెలుసా? ఆ దేశం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆ దేశం యొక్క క్షేమము మీ క్షేమానికి కారణమవుతుంది. హల్లెలూయా. భారతదేశం కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా? భారతదేశం యొక్క క్షేమము మన క్షేమానికి కారణమవుతుంది. హల్లెలూయా. తెలుగు రాష్ట్రాల కొరకు ప్రార్థన చేయాలి. ఆంధ్రప్రదేశ్ కొరకు రోజు ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా? దాని క్షేమము దాంట్లో ఉన్న నాకు క్షేమాన్ని ఇస్తుంది.